మిస్టేక్ పోయినా కూడా ప్రాబ్లమే. చిన్నది ఏదైనా అంటే ఇప్పుడు సపోజ్ డబుల్ కోడ్ మిస్ అయినా కామా మిస్ అయినా కూడా ప్రాబ్లమే. అయితే ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళి ఎక్కడ చేయాలా ఏంది, ఇప్పుడు రండి, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లోకి రండి. స్క్రిప్ట్ రాయటం అర్థమైంది కదా. గో టు ఏడబ్ల్యూఎస్, గో టు ఏడబ్ల్యూఎస్. ఓకే, ఏడబ్ల్యూఎస్లోకి రాసి ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి సైన్ ఇన్. ఎస్ ఫ్రెండ్స్, నిద్రపోతున్నారా చూస్తున్నారా? లేదుగా. ఎస్ ఎస్, వినండి చాలా జాగ్రత్తగా. సింపుల్, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఈస్ దర్ ఎనీ డిస్టర్బెన్స్ ఆర్ నాయిస్ ఎనీ ఫ్రమ్ మై సైడ్? లేదు కదా, బాగుందా? క్లియర్, వాయిస్ ఈస్ వెరీ క్లియర్ రైట్? యా, సరే. ఇప్పుడు యాక్చువల్గా మనం S3లోకి వెళ్ళాలా. S3, గో టు S3. S3లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా సో జనరల్ పర్పస్ బకెట్స్లోకి వెళ్తాం, ఎందుకంటే మనం తయారు చేసిన బకెట్ అదే కాబట్టి. ఎస్టర్డే వీ క్రియేటెడ్ బకెట్, ఇదిగో మార్చి 5లో మనం బకెట్ తయారు చేసాం, రైట్? సరే, అసలు ఈ బకెట్ని డిలీట్ చేయాలంటే చేయొచ్చా? ఎస్ యూ కెన్, బట్ ఈ బకెట్ లోపల ఏ ఐటమ్స్ ఉండొద్దు. తప్పకుండా బకెట్స్ లోపలికి వెళ్ళి వాటిని ముందుగా డిలీట్ చేయాలా. మనం కొత్త బకెట్ తయారు చేసి మళ్ళీ ముందుకెళ్దాం. ఎస్, ఈ బకెట్లో యాక్చువల్గా చూడండి, ఈ బకెట్ లోపల ఒక ఐటమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది బకెట్ ఐటమ్ అంటే ఫోల్డర్, ఫైల్ ఇది. ఈ ఫైల్ని మనం డిలీట్ చేయొచ్చా? ఎస్, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ నొక్కండి, ప్రెస్ ఎంటర్ బటన్, డిలీట్. వచ్చిన తర్వాత అరే సార్ ఇక్కడ ఏంటి ఇది ఎలా వచ్చింది? ఎస్, ఇక్కడ మీరు డిలీట్ చేయాలంటే పర్మనెంట్లీ డిలీట్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది, దాన్ని కాపీ చేసి ఇక్కడ ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఏ సారీ నేను పొరపాటున డిలీట్ చేశాను, అది చేశాను, ఇది చేశానని మరి AWS కంప్లైంట్ వెళ్తే ప్రాబ్లం అయితే, అందుకని వాడు ఏం చేశాడు, నువ్వు కన్ఫర్మేషన్ అనమాట, ఆర్ యూ డిలీటింగ్ పర్మనెంట్లీ? ఎస్ పర్మనెంట్గానే నేను డిలీట్ చేస్తున్నా, మళ్ళీ టెక్స్ట్ మెసేజ్ ఇస్తే కానీ ఇక్కడ డిలీట్ అనేది ఇక్కడ రాదు. చూసారా, కింద డిలీట్ అనేది వచ్చింది, అక్కడ ఇస్తే తప్ప ఇక్కడ డిలీట్ అనేది లేకపోతే ఇది వేరేలాగా ఉంటుంది అనమాట. ఇది ఇదిగో ఇక్కడ ఎప్పుడు ఇక్కడ ఇస్తేనే. సార్ ఇక్కడ నేను ఇవ్వను, అప్పుడు ఏమైంది అక్కడ చూడండి, చూసారా, ఇక్కడ నేను ఇవ్వకపోతే అక్కడ డిజేబుల్ మోడ్లో వచ్చింది, డిజేబుల్. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇదిగో డిజేబుల్లో ఉంది, ఇప్పుడు ఎడిట్ అనేది ఇప్పుడు చూడండి డిజేబుల్లో వచ్చేసింది కదా. ఓకే, అందుకోసం నువ్వు ఇక్కడ ఎప్పుడైనా సరే డిలీట్ చేయాలంటే ఇదిగో దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని పట్టేసి కాపీ చేసుకొని పేస్ట్ చేయాలి. ప్లస్ ఇదిగో ఇప్పుడు డిలీట్ అనేది హైలైట్ అయింది, ఎనేబుల్ అయింది. ఇందాక డిజేబుల్, ఇప్పుడు ఎనేబుల్. ప్రెస్ ఎంటర్ బటన్, కొటేషన్ అయిపోయింది. సక్సెస్ఫుల్లీ డిలీట్ అన్ ఆబ్జెక్ట్ అయిపోయింది. నిన్న ఒక ఆబ్జెక్ట్ని మనం లోపల అప్లోడ్ చేసాం బకెట్లో. క్లోజ్ చేసాం, అయిపోయింది. సో క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇదిగోండి, మీరు ఎప్పుడైనా సరే బకెట్లోకి వెళ్ళాలంటే ఇదేమో S3, ఇదేమో బకెట్, ఆల్ బకెట్స్. నువ్వు ఇదిగో ఇక్కడికి వెళ్ళు, ఇక్కడ క్లిక్ చేయి, అంతే, అయిపోయింది. సో ఇక్కడ బకెట్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది, బకెట్ నేమ్ వచ్చింది. ఇది సెలెక్ట్ చేసి ఇప్పుడు సరే డిలీట్ చేయొచ్చా? ఎస్, ఇదిగో డిలీట్ ఎక్కడ ఉంది, ఇది సెలెక్షను, ఇది డిలీషన్. ఓకే, ఇంతే డిలీషన్. ఎస్, డిలీట్.
డిలీట్ బకెట్ డిలీట్ చేయమంటావమ్మా? ఎస్ డిలీట్. ఇదిగో బకెట్ పేరుతో సహా ఇక్కడ ఇచ్చేసి కింద రాయాల ఇక్కడ. అర్థమైందా? రాయకపోతే అది అర్థం కాదు. ఈ బకెట్ పేరు మొత్తం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని అంటే కాపీ చేసుకొని కింద ఇవ్వాలా. బకెట్లో ఏం డిలీషన్ ఏం లేవు. ఓకే, అక్కడ బకెట్లో ఏమైనా ఉన్నాయో చూసుకోండి. మనం వర్షన్స్ అప్లై చేసాం కదా. ఎస్ ఎస్, ఆ వర్షన్స్ ఇక్కడ ఉంటాయి బాస్. రైట్, ఈ వర్షన్స్ కూడా డిలీట్ చేయాలా. వర్షను మనం ఎస్ ఎస్ నిన్న అప్లై చేసాం కదా వర్షన్స్. వర్షన్స్ అంటే ఏంది? ఒరిజినల్ ఫైల్స్ కాకుండా వర్షన్స్ మాదిరిగా లోపల ఉంటాయి. ఆ లోపల ఉన్న ఫైల్స్ని మనం డిలీట్ కూడా చేసుకోవాలి. అదనమాట విషయం. చెప్తా వస్తా, వర్షన్ గురించి మళ్ళీ వస్తా. ఇప్పుడు స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేయడం నా పని, అందుకోసం వర్షన్ గురించి మళ్ళీ వస్తా. నో ప్రాబ్లం. వర్షన్స్ అంటే ఏంది, వర్షన్స్ ఎలా ఉంటాయి ఏందని లోపల కొన్ని కొన్ని అంటే వర్షన్ అంటే ఏంటంటే డూప్లికేట్ ఫైల్స్ అంతే. అదే ఫైల్ తోటి మరొక డూప్లికేట్ ఫైల్ మరి వేరే కంటెంట్ ఉంటుంది అంతే. అది దిస్ ఇస్ కాల్డ్ బ్యాకప్. బ్యాకప్ కాపీ. ఆ కాపీలన్నీ కూడా మనకు కనపడాలంటే షో కొట్టాల. షో మనం కొట్టలేదు కాబట్టి ఇందాక కనపడలేదు. కొట్టిన తర్వాత షో కనపడ్డాయి, వాటిని డిలీట్ చేసాం. ఇప్పుడు ఈ ఫోల్డర్లో అంటే ఈ బకెట్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేవు కాబట్టి ఐ కెన్ డిలీట్. అదర్వైజ్ ఈ బకెట్ డిలీట్ అవ్వదు అనమాట. అది ప్రాబ్లం అక్కడ. రైట్, దీన్ని తీసేసి ఇదిగో చూసావా డిలీట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాయాల ఏమని బాబు, ఆర్ యూ డిలీటింగ్ ద బకెట్? కన్ఫర్మ్. ఎస్ ఎస్, కన్ఫామ్గా డిలీట్ చేయి. ఇది డిలీట్ బకెట్. చూసారా? ఎస్, ఈ మాదిరిగా మనం బకెట్స్ని డిలీట్ చేస్తాం, క్రియేషన్ చేస్తాం. ప్రాసెస్ అర్థమైంది మీకు. వర్షన్ గురించి నేను చెప్తా. ఇప్పుడు వర్షన్ కాన్సెప్ట్ కాదు నాకు, ఆబ్జెక్ట్స్ని పబ్లిక్కి ఎక్స్పోజ్ ఎలా చేస్తారు రియల్ టైంలో అనేది నేను చూపిస్తున్నా. ఎస్, ఓకే. సో నౌ సింపుల్గా మీరు మళ్ళీ చెప్పాలంటే S3 అనే సర్వీస్ ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఆ, ఇలా వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఎస్ చూసారా, ఈ మాదిరిగా వస్తుంది. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీరు బకెట్ తయారు చేయొచ్చు. సో జనరల్ పర్పస్ బకెట్. బట్ బకెట్ నేమ్ అనేది ఏంది? ఇక్కడ మనం ఏబిసి బ్యాంక్ ప్రొడక్షన్ బకెట్, ప్రాడ్ బియుసికే బకెట్ 1, ప్రొడక్షన్ బకెట్ 1 అని ఇచ్చా. ఇది ఇది నా బకెట్ పేరు ఇది. నా బకెట్ పేరు ఇది బాస్. ఎస్, అయిపోవచ్చండి. చెప్తా, అయిపోయింది. లాస్ట్ ఏం లేదు. స్క్రిప్ట్ అక్కడ కాపీ పేస్టే. ఆల్రెడీ స్క్రిప్ట్ మనకి ఇచ్చాం కదా, కాపీ పేస్టే అంతే. చూపిస్తే యాక్సెస్. రైట్, ఇలా వచ్చిన తర్వాత బకెట్ నేమ్ వచ్చిన తర్వాత ఎస్ చేసేస్తాం, అయిపోయింది. సో తర్వాత ఇవన్నీ బ్లాక్ యాక్సెస్ అవన్నీ సపరేట్ అవి ఇచ్చేసుకోండి. ఈ వర్షనింగ్ అంటే ఇక్కడ డిజేబుల్ ఎనేబుల్ ఇస్తే ఇలాగా, డిజేబుల్ ఉంటే ఇలాగా, నో ప్రాబ్లం. రైట్, చూపిస్తా దాన్ని కూడా. రైట్, సరే ఫస్ట్ డిజేబుల్లో పెడదాం. డిజేబుల్ పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, మరి ఇది కూడా సర్వర్ సైడే. ఓకే ఓకే, మరి ఇదంతా కూడా ఈ మాదిరికి ఇచ్చేసాం. రైట్, క్రియేట్ ఏ బకెట్. ఒక బకెట్ తయారు చేసాం. ఆ బకెట్ ఇదే. ఈ బకెట్లో ఆబ్జెక్ట్స్ను అప్లోడ్ చేయాలి. బకెట్ మీద క్లిక్ చేసి ఇదిగోండి, బకెట్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే కనిపిస్తుంది. అప్లోడ్, ఈ అప్లోడ్ అనే సింబల్ని ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఎస్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ, బాబు అప్లోడ్ చేస్తావు కదా, ఫైల్స్ అప్లోడ్ చేస్తావా లేదా ఏదైనా ఫోల్డర్స్ యాడ్ చేస్తావా చెప్పు అంటది. అది నేను లేదు నేను యాడ్ ఫైల్స్. అప్పుడు యాడ్ ఫైల్స్లో నేను ఇది ఒక ఫైల్ తీసుకుంటా. దీన్ని నేనేమంటానంటే file1 అంట. దీన్ని నేనేమంటానంటే file2 అంట. file1 ఇది, file2 ఇది, పక్కనే ఉన్నాయి కదా, ఇవే తీసుకుందాంలే. రైట్, ఇది file1. ఇలా అయిన తర్వాత అప్లోడ్, కింద అప్లోడ్ కొట్టాలి ఇక్కడ, లేకపోతే నీకు సక్సెస్ కాదనమాట. అప్లోడ్ ప్లస్ ఇది అప్లోడింగ్ సక్సెస్. ఓకే, అయిపోయింది.
మళ్ళీ అప్లోడ్ చేయాలా? చెయ్యి, మళ్ళీ చెయ్యి. మళ్ళీ సింపుల్, ఇదిగో ఇక్కడ అప్లోడ్ మళ్ళీ కొట్టు. యాడ్ ఫైల్స్, మళ్ళీ రెండో ఫైల్ 2, అప్లోడ్, మళ్ళీ అప్లోడ్. అంతే, అయిపోయింది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది, దీని ప్రకారంగా మనం చూస్తే మన దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయా అంటే, ఎస్, 2 ఫైల్స్ ఉన్నాయి. అది చూడండి, ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది. దిస్ ఇస్ మై ఫైల్ 1, దిస్ ఇస్ మై ఫైల్ 2 ఇన్సైడ్ మై ఏబిసి ప్రొడక్షన్ బకెట్లో. మరి ఈ బకెట్లో ఉన్న ఎస్ ఇది, ఈ ఫైలు పబ్లిక్గా యాక్సెస్ అవ్వాలా. కానీ మీరు చూసారా ఇక్కడ, ఇదిగో ఏఆర్ అని, ప్రతి రిసోర్స్కి ఏఆర్ అని ఉంటుంది, ప్రతి రిసోర్స్కి ఏఆర్ అని ఉంటుంది, చెప్పాను కదా. ఆ తర్వాత ప్రతి ఆబ్జెక్ట్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. నేనేమంటానంటే ఈ ఆబ్జెక్ట్ కాపీ చేసి ఇదిగో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా.